జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. నేను ఈరోజు నుండి మీకు ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్న. బ్యాచ్ వచ్చేసి మిషన్ 2026. మనము ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో మనం ట్రిక్స్ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈరోజు మనము యూట్యూబ్లో కంటెంట్ డిస్కస్ చేసుకున్నాం. ఆ ట్రిక్స్కి డెరివేటివ్స్ ఈరోజు నుండి డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పే కాన్సెప్ట్ దేనికి యూజ్ అవుతుందంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, ఈ కాన్సెప్ట్ మీకు 100కి 100% యూజ్ అవుతుంది. ఈ బ్యాచ్ ఎప్పటి వరకు ఉంటుందంటే, ఈ బ్యాచ్ వచ్చేసి నేను 5 to 6 monthsలో ఈ బ్యాచ్ వచ్చేసి నేను కంప్లీట్ చేస్తా. ఈ బ్యాచ్లో టోటల్గా నేను 4 సబ్జెక్ట్స్ వచ్చేసి చెప్పగలను. అది వచ్చేసి ఫస్ట్ రీజనింగ్, తర్వాత అర్థమెటిక్, తర్వాత జిఎస్జికే, జిఎస్లో జనరల్ నాలెడ్జ్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, అలాగే జిఎస్లో జీకే అండ్ జిఎస్లో, తర్వాత ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ నేను అలాంటి కంటెంట్ మీకు చెప్తున్నా, అలాంటి కాన్సెప్ట్ చెప్తా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఈ కంటెంట్ మీకు 100కి 100% యూస్ఫుల్ ఉంటుంది. నేను ఇక్కడ చూసుకోండి, మీకు బోర్డు చాలా చిన్నగా కనబడుతుంది. మనలాంటి అందరిలాగా మనది డిజిటల్ బోర్డు కానీ పెద్ద బోర్డు కానీ కాదు. ఈ చిన్న బోర్డులోనే నేను మీకు మంచి కంటెంట్ ఇస్తా. అండ్ ఈ చెప్పిన కంటెంట్, నేను ఏదైతే మీకు చెప్పినానో కంటెంట్ సేమ్ అలాంటిదే మీకు నోట్స్ లభిస్తుంది. ఆ నోట్స్ మళ్ళీ నా హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు లభిస్తుంది. ఆ నోట్స్ ఎక్కడ దొరుకుతుందంటే, మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఆ నోట్స్ జరుగుతుంది. మీరు క్లాస్ అప్లోడ్ అయిన విత్ ఇన్ సెకండ్స్లోనే ఆ నోట్స్ మీకు కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా. మీరు వీడియోస్ వింటూనే ఆ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మరి మీరు మన యూట్యూబ్లో కామెంట్లో పెట్టచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఆల్రెడీ 47K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ మరి మీరు అడిగి మీ డౌట్ని క్లారిఫై చేయొచ్చు. అండ్ నేను చెప్పే కాన్సెప్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ ఉంటుంది బ్రో అంటే, చూసుకోండి ఫ్రెండ్స్, మన దేశంలో చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. చాలానే ఉన్నాయి, వందల కొద్ది లక్షల కొద్ది పోస్టులు వస్తాయి గవర్నమెంట్ జాబ్లో. బట్ గవర్నమెంట్ జాబ్ వాడే సాధిస్తారు ఎవరితో కన్సిస్టెన్సీగా ఉన్నారు. నేను ఒకరోజు 24 గంటలు చదివి ఇంకో రోజు 1 గంట చదివితే నీకు జాబ్ రాదు. డైలీ టు డైలీ నువ్వు 2 గంటల సేపే చదువు డైలీ. అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. ఆ కన్సిస్టెన్సీతోనే నువ్వు ఒక్కరోజు కానీ ఇంకో రోజు కానీ జాబ్ సాధిస్తావు. నువ్వు కన్సిస్టెన్సీ లేకుండా నీకు ఉద్యోగం రావాలంటే అది ఇంపాసిబుల్. కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేయండి. తర్వాత ఏవే జాబ్స్ ఉన్నాయంటే చూసుకొని ఫ్రెండ్స్, ఎవరితో 10th కంప్లీట్ చేసినారో వీళ్ళకు వేల కొద్ది జాబ్స్ వస్తాయి. అదే ఎస్ఎస్సి జీడీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ. ఈ జాబ్స్ వేలకు వస్తాయి, థౌజండ్స్లో వస్తాయి ఈ జాబ్స్. ఈసారి వచ్చేసి మనకు 22,000 ప్లస్ వేకెన్సీస్ ఈసారి రావడం జరిగింది. ప్రతిసారి ఇనిషియల్గా కొద్ది వేకెన్సీస్ వస్తాయి. ఎప్పుడైతే అప్లై డేట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు వేకెన్సీస్ డబల్ అయిపోతాయి ఎస్ఎస్సి జీడీలో. అండ్ రైల్వేస్లో చూసుకుంటే గ్రూప్ డి అలాంటి ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు ఎస్ఎస్సి సిహెచ్సిఎల్ అప్లై చేసుకోవచ్చు, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టేట్లో చూసుకుంటే కానిస్టేబుల్ జాబ్స్ అంటే దానికి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు దేనికి అప్లై చేయొచ్చు అంటే, ఒక టాప్ ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీకి అప్లై చేయొచ్చు. లేదా మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అని ఉంటుంది, దానికి అప్లై చేయొచ్చు. ఇది మరి టాప్. అండ్ ఎన్టీపీసీ మరి అప్లై చేయొచ్చు. అలాంటి జాబ్స్ ఉంటాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మనము కంటెంట్ ఎలా ఉంటుంది బ్రో. మన కంటెంట్ వచ్చేసి నేను అర్థమయ్యే విధంగా చెప్తా. ఒక కాన్సెప్ట్ చెప్పి మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఆ కాన్సెప్ట్ మీద చేపిస్తా. బోర్డు మనకు సహకరించలేకపోతే మనం అప్పుడప్పుడు మనం పేపర్ పెన్తో మరి మన కంటెంట్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుందాం. కొన్నిసార్లు కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, క్వశ్చనే బోర్డు పడుతుందంటే అప్పుడు బోర్డు పైన క్లాస్ జరగదు. ఎక్కడ జరుగుతుందంటే పెన్ పేపర్ మీద జరుగుతుంది. అలాంటి వీడియోస్ మరి చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నేను బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేద్దామని ఉన్నా. నేను లాస్ట్ టైం 2025లో మరి
సేమ్ అలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తా 1 or 2 months. నాకు సపోర్ట్ రాలేదని నేను దీన్ని ఆపేసిన. బట్ ఇప్పుడు అలా కాదు. 2026లో నేను ఈ మిస్టేక్స్ని చేయను. మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయలేకున్నా మరి నేను ఫుల్ కోర్స్ వచ్చేసి ఈ గ్రూప్ ఈసారి 2026లో మిషన్ 2026 బ్యాచ్లో నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయలేకపోతే మరి నేను ఈసారి మిషన్ 2026లో నేను మొత్తం కోర్సు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మొత్తం నేను ఈసారి ప్రొవైడ్ చేస్తా. ఆ ప్రొవైడ్ చేసే కోర్స్ మొత్తాన్ని నేను 6 to 5 monthsలో కంప్లీట్ చేస్తా. ఇది మన ఈరోజు ఒక ఇంట్రడక్షన్, ఒక మన మిషన్ 2026 ఒక బ్యాచ్ ఇన్ఫర్మేషన్. మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా నన్ను ఫాలో చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా అడగండి. అలాగే ఒక ఇంపార్టెంట్ వచ్చేసి మీరు కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే, మీకు నేను చెప్పిన నోట్స్ కావాలంటే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నోట్స్ లభిస్తుంది. నేను ఏదైతే కంటెంట్ చెప్పినా సేమ్ టు సేమ్ ఆ కంటెంటే మీకు నోట్స్లో ఉంటుంది. దాని ద్వారా మీరు నోట్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ చదువుతున్నారంటే వాళ్ళకి మరి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.